2024 ఎన్నికల నేపథ్యంలో భీమవరం రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక పక్క బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి, వైఎస్ఆర్సీపీ పోటాపోటీగా ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 27వ వార్డుకు చెందిన కోడె వెంకట్ కుమారుడే యువ నాయకుడు కోడె రాజు, పెనుమత్స రమేష్ రాజు ఆధ్వర్యంలో 400 మంది శ్రేణులు జనసేన పార్టీలోకి నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పలువురు సమక్షంలో పార్టీలు చేరారు. ఈ సందర్భంగా కోడె రాజు మాట్లాడుతూ యువకుల భవిష్యత్తు మెరుగుపడాలంటే అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని, భీమవరం అభివృద్ధి చెందాలంటే పులపర్తి ఆంజనేయులను తప్పనిసరిగా గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ప్రతి ఒక్క యువ నాయకుడు సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి 27వ వార్డు నుంచి మరికొన్ని వార్డుల నుంచి కోడే రాజుగారి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం జరిగింది. చిన్నబాబు గారి ఆధ్వర్యంలో విజయాన్ని సాధించే అవకాశం కలుగుతుందని, ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదిలిపోతుందని జనసేన నాయకులందరూ కూడా ఆలోచించి మరి ఈ కార్యకర్తలు, యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఒకే రోజు జాయిన్ అవ్వటం అంటే ప్రజల్లో జనసేనకున్న అభిమానం, కూటమిపై ఉన్న అభిమానం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే 10 మంది పని ఒక యువకుడు చేయగలడు. ఇవాళ 300 మంది పైగా జాయిన్ అయ్యారంటే చెప్పాలి అంటే 3000 మందితో సమానం. వాళ్ళ యొక్క స్పీడు అన్నీ చూస్తే ఈ చేరికలే ఒక సూచికలాగా మనం భావించాలి. రోజుల్లో జనసేన ప్రతి అభ్యర్థిని కూడా ఆచితూచి సెలెక్ట్ చేసింది. అటువంటి సెలక్షనే అంజిబాబు గారు లాంటి ఒక ఉన్నతమైన అభ్యుదయ భావాలున్న వ్యక్తి దమ్ము మనకు ఉంటుంది. కాబట్టి అత్యధికతో పెద్ద ఆయన్ని మనం గెలిపించుకోవాలని చెప్పి యువకులు, ఈసే మరెంతోమంది యువకులు ఇక్కడికి ఏం డ్రామాలు ఆడటానికి లేవు. నిన్న డ్రామా అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి, బట్ రేపు వాళ్ళకి మన సత్తా తెలియచేయాలి. ఎలా అంటే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో మరిన్ని జాయినింగ్లు అయ్యి మరింత బలోపేతమై కూటమి ఈ జిల్లాలో, అంటే ప్రస్తుతానికి ఈ జిల్లా గురించి మాట్లాడుకుందాం, స్థానాలు అత్యధిక మెజారిటీతో గెలవాలని ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే జనసేన మరియు టీడీపీ, బీజేపీ సీనియర్ నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన రఘురామకృష్ణరాజు గారికి, అలాగే మన కాబోయే శాసనసభ్యులు అంజిబాబు గారికి, అలాగే మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ అయిన చంద్రబాబు గారికి కూడా, బండి రమేష్ గారు ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇక్కడ యువతంతా కూడా అంజిబాబు గారితో పాటు ఆయన అడుగుల్లో కూడా మేము అడుగు కలిపి ముందుకెళ్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ భీమవరం యూత్ తరఫున దాదాపు 300 మందితో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.